నమస్కారం, జీ న్యూస్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు వార్తల్లో వివరాలు ఒకసారి చూద్దాం. భారతీయ వైద్య విధానంలో ఆయుర్వేదానికి ఒక ప్రత్యేకత ఉందని, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని శ్రీకాకుళం జిల్లా ఆయుష్ శాఖ ప్రధాన వైద్య అధికారి డాక్టర్ పి జగదీష్ సూచించారు. శనివారం శ్రీకాకుళం ఆయుర్వేద ఆసుపత్రిలో జీ న్యూస్తో మాట్లాడుతూ, నిరుపేద, బడుగు, బలహీన వర్గాలకు ఆయుర్వేద వైద్యం ఒక వరం లాంటిదని అన్నారు. ప్రాచీన భారతదేశ సంప్రదాయం నుంచి వచ్చిన గొప్ప వరం ఆయుర్వేద వైద్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సా విధానానికి మంచి గుర్తింపు తెచ్చారని, దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయల విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని చెప్పారు. అన్ని రకాల వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ జగదీష్ కోరారు. శ్రీకాకుళం ఆయుష్ ఆసుపత్రిలో యోగా కేంద్రం కూడా నిర్వహిస్తున్నామని, రోగులకు చికిత్స మరియు యోగా నేర్పిస్తున్నామని, ఈ విధానం వల్ల వ్యాధులు సకాలంలో నయం కావటానికి మార్గం సుగమం అవుతుందన్నారు. ఆయుర్వేద మందులు వాడేవారికి ఎటువంటి దుష్ప్రభావాలు రావని డాక్టర్ జగదీష్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం ఆయుర్వేద ఆసుపత్రిలో హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేసి అనేక వనమూలికలు పెంచుతున్నామని, ఇవి కేవలం ఆయుర్వేద వైద్యం కోసం వచ్చే రోగులకు అవగాహన కల్పించేందుకు ఉపకరిస్తుందని అన్నారు. ఆరోగ్య మంత్రి కింద అప్గ్రేడ్ చేయడం జరిగిందండి. న్యామ్ ఫండ్స్తో ఈ యొక్క ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాలని అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు యొక్క పేషెంట్స్ని దృష్టిలో పెట్టుకొని కావలసినటువంటి సౌకర్యాలని కల్పించడం జరిగిందండి. పర్టికులర్గా మాకు హాస్పిటల్ పేషెంట్కి కావాల్సినటువంటి అన్ని రకాల మందులను, అలాగే పేషెంట్ వచ్చినటువంటి వాళ్ళకి తాగునీటి సదుపాయం కల్పించడం కొరకు ఆరో ప్లాంటు, అలానే వాటర్ కూలర్ కూడాను ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రధానంగా ఈ యొక్క పేషెంట్స్కి ఈ యొక్క కొన్ని ఔషధ మొక్కల యొక్క అవగాహన కల్పించడం కొరకు మేము మా యొక్క హాస్పిటల్ ప్రాంగణంలో యొక్క దీనిలో ఔషధ మొక్కల హెర్బల్ గార్డెన్ కూడాను అది నిర్వహించడం జరుగుతుంది. అందులో ఒక 16-17 రకాలైనటువంటి హెర్బల్ ఔషధాలు వాటిని పెంచడం జరుగుతుందండి. ప్రధానంగా మా హాస్పిటల్కి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్స్ రావడం జరుగుతుంది. పర్టికులర్గా కీళ్ళవాతం, అలానే నెక్కి సంబంధించినటువంటి స్పైనల్ కాలం సంబంధించినటువంటి సర్వికల్ స్పాండిలోసిస్, తర్వాత లంబార్ స్పాండిలోసిస్, ఏజ్తో వచ్చినటువంటి ఆస్టియో ఆర్థ్రోసిస్, ఈ యొక్క వ్యాధులతో పాటుగా చర్మ వ్యాధులకు సంబంధించి యాసిడ్ పెప్టిక్ డిజార్డర్ అయినటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళు కూడాను ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే హైపర్ టెన్షను, డయాబెటీస్తో బాధపడుతున్న వారు కూడా ఎక్కువగా జరుగుతుందండి. ఆయుర్వేదం అనేది భారతీయ సంస్కృతి, సాంప్రదాయము, జీవన విధానంలో ఒక భాగం. ఎప్పుడో అనేక వేల సంవత్సరాల నుండి మన భారతదేశంలో ఆయుర్వేదం అనేది ఒక వైద్య సాంప్రదాయంగా ప్రజల యొక్క మన్నలు పొందుతున్నటువంటి వైద్య శాస్త్రం క్రమానుకూలంగా రోజు రోజుకి ఈ యొక్క ఆధునికత సంతరించుకొని కొత్త రకమైనటువంటి విధానాలతో ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకి చికిత్స చేయడం జరుగుతుందండి. ఇందులో ప్రధానమైనటువంటి ఒక వైద్య విధాన పద్ధతి పంచకరమైన ఒక పద్ధతి ద్వారాగా ప్రజలకు దోషానుకూలంగా వారికి వైద్యం చేస్తూ వ్యాధులను తగ్గించే ఒక పద్ధతి అన్నది పంచకర్మ పద్ధతి. అయితే ఈ యొక్క పంచకర్మ చికిత్స విధానము కొన్ని టీచింగ్ హాస్పిటల్స్లో చేస్తున్నారు. అలానే మన శ్రీకాకుళం జిల్లాలో కోటబొమ్మాలి డిస్పెన్సరీలో పంచకర్మ చికిత్స చేస్తుంది. మన జిల్లాలో ఆయుష్ అంటే ఆయుర్వేద, హోమియో, యునాని మొత్తం 36 డిస్పెన్సరీస్ ఉన్నాయండి. యావరేజ్గా ప్రతి మండలానికి ఒక డిస్పెన్సరీ రెగ్యులర్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నిర్వహించబడుతున్నటువంటి రెగ్యులర్ డిస్పెన్సరీస్ 36 డిస్పెన్సరీస్ ఉన్నాయి. అలానే అందులో రీసెంట్గా డిస్ట్రిక్ట్ సెపరేషన్ జరిగిన తర్వాత, రీఆర్గనైజేషన్ జరిగిన తర్వాత ఒక 4 డిస్పెన్సరీస్ విజయనగరం జిల్లాకి, మన్యం జిల్లాకి అలాట్ చేయడం జరిగింది. కార్గిల్ విజయ్ దివస్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యుద్ధ వీరులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు నివాళులర్పించారు. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర ఆయన శుక్రవారం రంజిత్ జయంత్ వర్ష పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారతదేశం గర్వంగా సాయుధ దళాల పరాక్రమాన్ని గుర్తించుకున్న రోజని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. సైనికులకు నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఆయా కుటుంబాలకు తాను కుటుంబ సభ్యుడిలా, ఒక సోదరుడిలా అండగా ఉంటానని తెలిపారు. విద్యార్థి దశ నుంచే విద్యార్థులు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని, ఆకర్షణలకు, మత్తు పదార్థాలకు లోనై ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవటం సరికాదని శ్రీకాకుళం ఎస్ఐ మొజ్జాడ ప్రవళిక శనివారం అన్నారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ వారోత్సవాలలో భాగంగా స్థానిక చైతన్య కోఆపరేటివ్ జూనియర్ కళాశాలలో యాంటీ డ్రగ్స్పై అవగాహన కార్యక్రమాన్ని జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు జామి భీమశంకర్, అధ్యక్షులు కూన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్ఐ ప్రవళిక మాట్లాడుతూ, విద్యార్థులకు ఇంటర్ ఒక పునాది లాంటిదని, అమ్మాయిలు ఆకర్షణలకు లోనై చరవానికి బానిసై చదువులు అశ్రద్ధ చేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదని, వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, అప్పుడే మీరంతా ఉన్నత స్థానంలో నిలుస్తారన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల కట్టడిలో భాగంగా పోలీసు విభాగం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, విద్యార్థి దశ నుంచే యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే అన్ని విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్స్పై, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించి తద్వారా యువత చెడుదారిలో వెళ్లకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్య ఎదురైనా ముందుగా తల్లిదండ్రులకు చెప్పాలన్నారు. పెద్దలను గౌరవించాలని, సమాజంపై మక్కువ పెంచుకుని విద్యార్థి దశ నుంచే సామాజిక సేవలను అలవర్చుకోవాలన్నారు. అలాగే ప్రతినిత్యం ఏదో ఒక సేవలో ఉంటూ విద్యార్థులకు, ప్రజానీకానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈరోజు ఒక మంచి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఉర్లాం శివతేజకు అభినందనలు అన్నారు. అమ్మాయి జీవితం పాడవడానికి మెయిన్ కారణం అమ్మాయే, not because of boys. I can damn surely say that just because of a girl, other girl's life is getting disturbed. Understand? First, manali kanna talidandruliki we have to give respect. Without parents, we are nothing here. Yes or no? Even at the age of 50 also, we have to pray our parents as gods. మనకి లైఫ్ లో ఏది వచ్చినా, ఏ కష్టం, ఏ సుఖం వచ్చినా, that is just because of our parents and the deeds that we are going to do after some age. This is an age where people don't know what to do and what not to do. But after, at an age of, let us think it's like 18 to 20 is a mature level age of a girl, and you people will become a majors. 18 years ki majors avtaru, 21 years ki you people are legally eligible for marriage, but inka adi act lo raaledu. But we follow that 21 will be the perfect age for a woman or a girl to get married. Enduku ante మీ studies complete avutayi, you people will become stable, independent, not in matters of financial, but when you compare with all other, your thoughts will be in a stable condition. Stable condition lo unnani ante manam face chese situations ni ఈజీగా హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. ఈ మీన్ వైలో ఏదైతే ఉంటుందో మీరు త్రావ తప్పడానికి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఎక్కువగా త్రావ తప్పడానికి మీకు ఉండేది డ్రగ్స్. అందులో మెయిన్ చెప్పండి, డ్రగ్స్ మెయిన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇంత గట్టిగా వస్తున్నాను నేను. ఆల్కహాలా? మీరు ఎందుకు తాగుతారు ఆల్కహాల్? అబ్బాయి కదా తీసుకునేది. స్మోకింగ్ మీరు ఎందుకు తీసుకుంటారు? పర్వాలేదు, జనరేషన్ మారింది కాబట్టి అమ్మాయిలు కూడా ఆ ప్రాబ్లం వచ్చేస్తున్నారు. ఓకే, ఆల్కహాల్, స్మోకింగ్ అండ్ cocaine is a part of drug. Yes. అంతేనా? అంతేనా? మీ మొబైల్ ఫోన్స్ రాంగా? మీ మొబైల్ ఫోన్స్ మరి అంతకు మించి డ్రగ్ ఇంకేమైనా ఉందా చెప్పండి? ఉందా? మరి ఇందులో ఎంతమందికి మొబైల్ ఫోన్స్ ఉన్నాయి? ఉన్నాయి అంటే మీ పేరెంట్స్ మీరు వాడతారు, మీకు కొత్తగా కొన్ని చెప్పండి.
మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ మొబైల్ ఫోన్ టచ్ చేసేది ఎవరు? మీరు హ్యాండ్ లిఫ్ట్ చేయకుండా 90% ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి వెళ్ళగానే మీ కాలేజ్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎవ్వరూ ఫోన్ చూడరు. ఇంటర్ స్కూల్ చిల్డ్రన్స్ కాంపిటీషన్లో భాగంగా శనివారం ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పేరిట నిర్వహించిన పోటీల్లో పలువురు విద్యార్థులు పాల్గొని వారి ప్రతిభను కనపరిచారు. వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అలాగే స్కూల్ ఉపాధ్యాయులు కూడా ఈ పోటీలకు హాజరయ్యారు. విద్యార్థులు వివిధ వేషధారణలో అద్భుతమైన రీతిన ప్రదర్శనలిచ్చారు. సీతాదేవి వేషం, అలాగే రాముడు, రావణుడు, అలాగే పురాణాల్లో ఉన్న చాలా పాత్రల వేషధారణలో విద్యార్థులు అందరినీ ఆలోచింపజేశారు. ఇస్కాన్ దేవాలయం శ్రీకాకుళం ఆధ్వర్యంలో లక్ష్మీపతి గౌర నేతృత్వంలో స్థానిక ఆనందమయిలో జరిగిన ఈ పోటీలు ఈ రోజుతో ముగిశాయి. న్యాయ నిర్ణేతలు గెలుపొందిన వివరాలను ప్రకటించగా వారికి నిర్వాహకులు లక్ష్మీపతి గౌర అభినందనలు తెలిపారు. గెలుపొందిన వారికి ఆగస్టు 27వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని బహుమతులు, ధ్రువపత్రాలను అందించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగులోకి వస్తుందని వివరించారు. అలాగే ఆధ్యాత్మిక చింతన అలవడుతుందని, నైతిక విలువలు కూడా పెరుగుతాయని చెప్పారు. అని 5 రకాల పోటీలు నిర్వహించారు. ఈ చివరి రోజు కార్యక్రమం జరుగుతుంది. మొత్తం అంతా కలిపి 500 మంది వరకు ఈ కార్యక్రమంలో పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు. ఈ యొక్క నిర్వహించడం వల్ల పిల్లలందరూ కూడా ఆధ్యాత్మికతను వస్తుంది. అదేవిధంగా నైతిక విలువలు, మానవులు కూడా మానవతలు కూడా వాళ్ళకి వస్తాయి. అంతేకాకుండా వాళ్ళ విద్యారంగంలో కూడా ఏకాగ్రతకి అమర్చేందుకు సహాయపడుతుంది. వీళ్ళందరూ కూడా జన్మాష్టమి పూర్తి అయిన తర్వాత ఆగస్టు 27వ తారీఖు జన్మాష్టమి నెక్స్ట్ వస్తుంది. ఆ నెక్స్ట్ వీళ్ళందరికీ బహుమతులు ఫస్ట్, సెకండ్, ఇది మనం ఇస్కాన్ శ్రీకాకుళం కొన్నాడు దగ్గర శ్రీ జగన్నాథ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ సెమినార్ ఏర్పాటు చేయటం జరుగుతుంది. అందులో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా విభాగం ఆధ్వర్యంలో స్థానిక గురజాడ విద్యా సంస్థలో కార్గిల్ విజయ్ దివస్ సెమినార్ ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సెమినార్కు యువ మోర్చా జిల్లా అధ్యక్షులు బూరే నరేంద్ర చక్రవర్తి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా సంఘ్ చాలక్ పివి రమణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలంలతో పాటు ముఖ్య వక్తగా ఎన్సీసీ 14 ఆంధ్ర బెటాలియన్ మేజర్ వంగా మహేష్లు పాల్గొని కార్గిల్ విజయ్ దివస్ గురించి, కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడిన వీరుల గురించి గుర్తు చేశారు. యువ మోర్చా జిల్లా అధ్యక్షులు బూరే నరేంద్ర చక్రవర్తి మాట్లాడుతూ సైనికుల గౌరవార్థం వందనాలు తెలియజేస్తూ నేటి యువత పోరాటం చేసి అమరవీరులైన వీరులను, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీరులను ఈ తరం యువత, విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని అడుగులు వేయాలంటూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు సుందర కాశ్మీర్ మనదే మనదే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సెవ్వాన ఉమామహేశ్వరి, జాతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు వెంకట్, శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజకుమార్ రెడ్డి, రాజేంద్రనాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు మదన్, ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు, సైనికులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలో పిఎన్ కాలనీ నారాయణ తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం బహుళపక్షం సప్తమిని పురస్కరించుకుని అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ స్వామివారికి అష్టోత్తర నామ శతనామావళి నిర్వహించామని తెలిపారు. అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.
వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.